పిటిషన్ దాఖలైంది. పిటిషన్ దాఖలైనప్పుడు ఒబిటర్ డిక్ట్ అని ఉంటుంది. మనం ప్రొసీడింగ్స్ అవుతున్నప్పుడు కూడా గొప్పగా ఒక మాట అంటాం. ఆ మాట రూల్ కాదు, ఆర్డర్ కాదు. ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది జడ్జ్మెంట్. ఇట్స్ నెవర్ ఎ పార్ట్ ఆఫ్ ది జడ్జ్మెంట్. ఇట్స్ ఓన్లీ అ క్వశ్చన్. నేను ఇప్పుడు అడుగుతాను, జీవన్ గారు మీ పేరు జీవన్ కాదు జగదీష్ అని. జీవన్ గారు జగదీష్ అని నేను అడగదు కదా సార్, మీరు జగదీష్ అంటే కాదండి జీవన్ అంటారు. నాకు ఇక్కడ ఏం కావాలి? ప్రొసీడింగ్స్ లో నాకు ఆన్సర్ కావాలి. సో ఐ వాంట్ టు ఇన్స్టిగేట్ ఆర్ ప్రొవోక్ ఆర్ ట్రై టు అండర్స్టాండ్ దట్ హీ ఈజ్ జీవన్. అందుకని నేను అడుగుతాను సార్, అంటే మీతో కొంచెం చదువు కాబట్టి అన్నయ్య లాంటి వ్యక్తిగా మీ పేరు వాడుకున్నానండి. అంటే జీవన్ అనేది ఆధారం, జీవిత ఆధారం కాబట్టి అన్నాను. అంత తప్పించి జీవన్ గారికి నాకు ఎటువంటి పర్సనల్ కక్షలు లేవు, పేజ్ మీద కూడా ఎటువంటి సత్సంబంధాలే కానీ దుర్ సంబంధాలు లేవు. అయితే ఇక్కడ ఏమైంది అంటే, యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, ఒక విషయాన్ని గ్రహించాలి, తీసుకోవాలి, విశ్లేషించాలంటేనే మన ఇన్ఫర్మేషన్ రాబట్టి కోసం తీసుకుంటాం. ఆ రోజు కూడా ఢిల్లీ హైకోర్టులో ఆ న్యాయమూర్తి గారు, జడ్జి గారు ఏమన్నారంటే, ఇక్కడ వాళ్ళ అంబియన్స్ కోసం, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కోసం తీసుకుంటారేమో కానీ ఇది తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఫస్ట్ పార్ట్ అనేది మీడియాలో ఎక్కువగా రెచ్చిపోయి వచ్చేసింది. సాధారణంగా మనకి మీడియా మిత్రులు ఉంటారు. సెకండ్ పార్ట్ మిగతా స్టోరీ అనుకున్న ముందు రైమున్ సార్ నో అనేసిందని చెప్పేస్తారు. కానీ అసలు నో ఏ సందర్భం అంది, ఎందుకు అంది, గొడవ ఏంటి, అసలు విషయం ఏంటి, అసలు రైమునిసా వేరునిసా ఒకటేనా, అసలు నా పేరు కూడా తెలంగాణ కాదు, మునిసా వేరుమని రాసిస్తారు. అసలు నేను కదా ఊరుకుంటుకోదు అర్థం ఉంటారు. కాబట్టి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టక్కర్లేదు. బట్ మా కమిషన్ ద్వారా మేమైతే 3 విషయాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నామండి. ఒకటి, ఈ కామర్స్ ఇష్యూలో ఫస్ట్ కేసు మేము ఏదైతే చెప్పామో, బహుశా DRC 2 కూడా చెప్పుండొచ్చు, నేను అంతలా గమనించలేదు. కానీ మా తరఫు నుంచి అమెజాన్ వాళ్ళు కేసు, అమెజాన్ వచ్చి మాకు సంబంధం లేదు, మేము ప్రోడక్ట్ అమ్మేసామన్నారు. కేసు తాలూకా ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఒక లేడీ COVID-19 టైంలో వాళ్ళ బాబు కోసం ఒక హై ప్రొఫైల్ ఒక ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ ఉన్న మొబైల్ తీసుకున్న వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు, అమెజాన్ లో అది బుక్ అయింది. వేరే కంపెనీ, ఎవరో ఒక కశ్మీర్ కంపెనీ, ఒక ముస్లిం సార్ పేరు ఉంటుంది, అతను మేనేజింగ్ డైరెక్టర్, అతనేమో డబ్బులు తీసుకున్నాడు. అమెజాన్ ద్వారా ఇంటర్మీడియట్గా అయింది. ప్లాట్ఫామ్ వచ్చి ఈ కామర్స్ ప్లాట్ఫామ్, వాళ్ళు వెబ్ పేజ్ పెట్టారు, ఒక ఫేస్బుక్ పేజ్ పెట్టారు, వెబ్సైట్ కూడా పెట్టారు, దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, అలాగే ఒక SMS చేసుకోమని చెప్పారు, అలాగే ఒక ఈమెయిల్ ID కూడా ఇచ్చారు. థర్డ్ పార్టీ ఎవరు అంటే, ఎవరైతే ఆ డెలివరీ చేశారు, డెలివరీ ఏజెంట్ ఆ ఐటమ్ ని తీసుకొని కాగ్నిజెన్స్ లో తీసుకొని ఆ డెలివరీ ఇక్కడ మదిలిపాలెంకి ఇచ్చే బదులు రవీంద్ర నగర్ ఎక్కడో జూ దగ్గరికి ఇచ్చేసారు. ఆ నాలెడ్జ్ ఈ అమెజాన్ వాళ్ళకు ఉంది, అమ్ముతున్న వాళ్ళకు ఉంది, 53,000 డబ్బులు తీసుకున్న వాళ్ళకు ఉంది, డెలివరీ బాయ్కి ఉంది. ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన అడ్రస్ వేరే వాళ్ళకి ఇచ్చేసింది, తెలియకపోతే తప్పు కాదు, తెలుసు. సో వీళ్ళు వచ్చారు మా దగ్గరికి. వచ్చిన తర్వాత ప్రొసీడింగ్స్ అయ్యి, మీకు తెలుసు కౌంటర్ టైం అయింది, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అన్ని అయ్యాయి, మొత్తానికి హియరింగ్ అయిపోయింది. కంప్లైంట్ తాలూకా కంటెన్షన్స్ అడ్వకేట్ గారు చెప్పారు. ఆ కేసు లక్కీగా మేడం గారు నాకు అలాట్ చేశారు. మీకు ఆ కేసు నెంబర్ నేను పంపిస్తానండి త్రూ ప్రాపర్ ఛానల్. మేడం నుంచి మనం సెక్రటరీ ఆఫ్ బార్ పంపిస్తాం, బార్ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు, మీరు వాట్సాప్ లో చూసుకోవచ్చు. వెరీ క్లియర్ కట్. ఆ రాయడం కూడా చాలా జాగ్రత్తగా, చాలా మంచిగా రాసాము. రాసిన దానికి నాకు ఇక్ఫా యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ లో క్లాస్ చెప్పమని పిలిచారు. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చదివి నన్ను చాలా కంగ్రాచులేట్ చేశారు పర్సనల్ గా. అసలు అది PhD థీసిస్ లాగా ఉంది అని. రామ్ బాబు గారు PhD అయిపోయింది, మా మేడం గారు కూడా రీసెర్చ్ చేశారు, వీళ్ళు అప్రిషియేట్ చేశారు. ద వే ఐ రోట్ వాస్, ఎందుకు అంటే అంత ఆర్డర్ అంత లా రాయాల్సిన అవసరం లేదు, కామన్ మ్యాన్ కి పనికి రావాలని రాస్తాము. కానీ అది ఫస్ట్ టైం మేము ఈ కామర్స్ మీద ఇస్తున్నాం కాబట్టి చాలా స్ట్రాంగ్ గా అన్ని స్టిపులేషన్స్ పెట్టి రాశారు. మేము ఏం చేస్తామంటే, ముగ్గురు కూడా బాధ్యత వహించాల్సిందే. ఎందుకు వహించాలి? ముగ్గురికి నాలెడ్జ్ ఉంది. అమెజాన్ కూడా తప్పించుకోవడానికి లేదు, ఇంటర్మీడియట్ అంతకన్నా తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి వితిన్ 48 అవర్స్ లో వాళ్ళకు నోడల్ ఆఫీసర్ ని పెట్టి కన్స్యూమర్ నుంచి ఏదైనా కంప్లైంట్ వెళ్తే వాళ్ళు ఆన్లైన్ లో తేల్చాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. అది వాళ్ళు చేయలేదు, కోర్టుకు వచ్చినాక చేయలేదు, కౌంటర్ వేస్తున్నప్పుడు కూడా చేయలేదు, ఎక్కడా చేయలేదు. కాబట్టి వీ హ్యావ్ పుట్ అప్ 50,000 కాంపన్సేషన్ ఎంతో ఇచ్చాము. అండ్ వితిన్ 1 week to 10 days అనుకుంటాను మా HC గారు వచ్చి ఆ చెక్ ఇచ్చేస్తున్నారమ్మా, మీరు ఇచ్చిన జడ్జ్మెంట్ అనేది కంప్లై అయిపోయిందని చెప్పారు. నేను చాలా పర్సనల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అమెజాన్ కంపెనీ అనేది గ్లోబల్ జైంట్. వాళ్ళకి జస్ట్ 1 రూపీ పేపర్ పట్టుకొని తీసుకెళ్లి అపీల్లో పడేస్తే 1 సెకండ్ పడుతుంది. బట్ ఇమీడియట్లీ దే హ్యావ్ పేడ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా జడ్జ్మెంట్స్ రాస్తున్నప్పుడు మేడం ఇచ్చే 3-4 జడ్జ్మెంట్స్ కానీ కనీసం 5-6 జడ్జ్మెంట్స్ కానీ ఎట్లా రాస్తానంటే, ఆపోజిట్ పార్టీ పేరు నొక్కేస్తాను. అసలు అటు ఇటు వెళ్ళడానికి వీలు లేకుండా, అసలు అపీల్కి వెళ్ళే ధైర్యం కూడా చేయకుండా మాక్సిమం ఎఫర్ట్స్ తీసుకుంటాను. ఆ పైన శివుడు దయండి, నేనేం చేయను. నేను ఎంతవరకు చేయగలను, నేను ఎంతవరకు చేస్తాను. 80% కంప్లై అయిపోతుంటాయి ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఏవైనా కానీ. ఐ ఫీల్ వెరీ గ్రేట్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ 3 reasons. మా పేరెంట్స్ నాకు ఇచ్చే విలువలు, మా టీచర్స్ నాకు ఇచ్చి చదివించి దెబ్బలా ఇచ్చిన విలువలు, తర్వాత సత్యమే సత్యనారాయణ మూర్తి గారు. సత్యం నాకు బాగా నచ్చిన వర్డ్ లైఫ్ లో సత్యం. నిజాయితీగా, నీతిగా